గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పేపర్ రివ్యూని అందించే ప్రయత్నం చేస్తున్నా. జనరల్గా ఎగ్జామినేషన్ ఆగిపోయిన దాకా ఒక రెండు నెలలు వాయిదా పడితే బాగుండేమో, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి పోయి రాస్తే బాగుంటుందేమో అనుకున్నా. సో ఎగ్జామినేషన్ ఆగిపోయినాక ఆ పేపర్ చూసినాక ఈ 2 నెలలకు కాదు 2 నెలలకు ఇట్లాంటి పేపర్ పెట్టినా ఇక అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి రాయాల్సిందే ఇట్లాంటి పేపర్లు అయితే. ఎందుకంటే చదివింది ఏముండదు అందులో. ఎట్లా అంటే ఒక మన చేదుడుబాయిలా అది వేస్తాం కదా, ఏది మన బకెట్ వేసి అల్ల బాల్ని బయటికి తీసే క్రమంలో అది వచ్చినట్టే వస్తుంది కానీ రాదు. సో చాలా కష్టం ఇలాంటి పేపర్లను చేయడం. సో కాబట్టి మొత్తానికి ప్రిలిమ్స్ పేపర్ పెట్టి కూడా ఉద్యోగాలు ఇచ్చేయచ్చు ఈ తరహా పేపర్లు. ఇక లాస్ట్ టైం పేపర్తో పోల్చినప్పుడు ఇది టఫ్ ఉందా ఈజీ ఉందా అని అంటే అది ఒక అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న. రేపు కీ పేపర్ చూసుకుంటే తప్ప జనరల్గా అర్థం కాదు అది ఆ పేపర్. లాస్ట్ టైం సింగిల్ డిజిట్ క్వశ్చన్ లెక్క అనిపించినప్పటికి కూడా లాస్ట్ టైం సరిపోలే. ఈసారి కొంత అనేక క్వశ్చన్స్ 4 ఇట్లా ఉన్నది. బట్ విషయం ఏంటంటే టైం సరిపోయిందని కాదు కానీ బట్ లాస్ట్ టైంతో పోల్చినప్పుడు ఒక మోడరేట్గా ఉందేమో అనిపించింది. సో అనిపించినప్పటికి కూడా కొన్ని క్వశ్చన్లు తీసిన, ఒక 10 క్వశ్చన్లు తీసినప్పుడు తెలంగాణ చరిత్ర లాంటివి అక్కడ పెట్టి వచ్చి ఇక్కడికి వచ్చినాక ఆన్సర్ కూడా చేస్తే అంటే చాలా క్లోజ్డ్గా అన్నట్టు, అంటే షిదాబ్ ఖాన్ వరంగల్ కోటని నిర్మించినటువంటి విషయం అదే అవుతుందేమో చివరిదాకా ఆన్సర్ అనుకున్నా. కానీ అది రైట్ అనిపించినప్పటికీ మళ్ళీ వరంగల్ కోట విషయంలో ఈ బురూజులు ఇది సేమ్ ఉంది అని అనుకున్నా. కానీ బురూజులు 88 బురూజులు కాదు, అది 77 బురూజులు, అంటే సంఖ్య కూడా అంత దగ్గరగా ఇవ్వడం. సో ఇలాంటివన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. పేపర్ నిర్మాణం అనేది ఎక్సలెంట్, నిజంగా ఒక పారదర్శకంగా బాధ్యతాయుతంగా నిజంగా ఎగ్జామినేషన్ జరిగితే మాత్రం ఖతర్నాక్ పేపర్. అందరికి కూడా తక్కువనే స్కోర్లు వస్తాయి కాబట్టి తక్కువనే ఉంటుండొచ్చు. మరి గతంతో పోల్చినప్పుడు కటాఫ్లు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా అనే సందేహం ఇంకా ఒక 2 రోజులు అయితే అర్థమవుతుంది. సో నా ఓరియంటేషన్లో అయితే తగ్గొచ్చేమో, పెద్దగా దీన్ని ప్రిపేర్ అయినటువంటి సందర్భం కానీ లేకపోతే అయితే కూడా ఈ 2 నెలల్లో ఆ చదివే అంత క్రూషియల్గా, అంటే ఒక టెక్స్టైల్ పాలసీ ఏంటి, ఒక రకరకాలుగా ఒక సోలార్ సిస్టమ్ సంబంధించి కొన్ని క్వశ్చన్లను చూసినప్పుడు ఈ 2 నెలలు అయితే సరిపోదు ఈ తరహా ఎగ్జామినేషన్స్కి. సో మొత్తంగా అన్ని సబ్జెక్టులు వచ్చి ఉండాలి, దాంతోపాటు అదృష్టం మీకు కలిసి ఉంటే తప్ప ఈ పేపర్ జనరల్గా సక్సెస్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో ఇక సార్ కట్ ఆఫ్ విషయం ఏంటి, ఎంత ఉండొచ్చు అని అంటే అది చూద్దాం. ఒక 2 రోజులు ఆగి దాన్ని జస్ట్ ఒక రివ్యూని మాత్రం అందించే ప్రయత్నం చేస్తున్నా. సో దానికి ఏందనేది మీరు కూడా పేపర్ పైన మీకున్నటువంటి ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.